हाय व्यूवर्स మనం వచ్చేసి అపఠిత గద్యాంశకు పడకర్ పూछे गए प्रश्नों के उत्तर लिखिए మనకు ఇక్కడ ఇచ్చినటువంటి గద్యాంశాన్ని చదివి మనం వచ్చేసి ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. पर्यावरण में हवा पानी मिट्टी पेड़ पौधे जीव जंतु आदि शामिल है. మనము వాతావరణము అంటే పర్యావరణము అంటే మనకు గాలి, మన చుట్టూ ఉండేటువంటి గాలి, నేల, తర్వాత మట్టి, తర్వాత వచ్చేసి జీవరాశులు, తర్వాత వచ్చేసి అనేకమైనటువంటి చెట్లు, మనకు ఇవన్నీ మనకు వీటి కిందకు వస్తాయన్నమాట. हमारा पर्यावरण जीवन पर्यावरण पर निर्भर आजकल पर्यावरण प्रदूषण एक गंभीर समस्या बन गया है. జీవితము పర్యావరణం పైన ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు కాలంలో వచ్చేసి నేడు పర్యావరణము కాలుష్యము ఒక పెద్ద సమస్యగా మారింది. वायु प्रदूषण, जल प्रदूषण और भूमि प्रदूषण से न केवल मानव जीवन प्रभावित होता है बल्कि वनस्पति और जीव जंतुओं को भी हानि पहुँचती है. ఇప్పుడు వాయు కాలుష్యము, జల కాలుష్యము, తర్వాత భూ కాలుష్యం వలన మానవులు మటుకే కాదు మనం వచ్చేసి ప్రమాదంలో ఉండింది. రోజు రోజుకి జంతువులు కూడా వచ్చేసి ప్రమాదంలో పడ్డాయన్నమాట. సో ఈ సమస్య అనేటువంటిది మరింత ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నది. పర్యావరణ సంరక్షణ కా అర్థ హై, పర్యావరణాన్ని సంరక్షించడము అంటే అర్థం ఏంటి అంటే వచ్చేసి మనం వచ్చేసి సంరక్షణ కా అర్థ హై రక్షించాలి అంటే हम अपने चारों तरफ के पर्यावरण की रक्षा करें ताकि यह स्वच्छ और स्वस्थ रहे. మనం వచ్చేసి చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని వచ్చేసి సరైనటువంటి పద్ధతిలో వచ్చేసి వాటిని మనము అరికట్టగలగాలన్నమాట. సో మనం వచ్చేసి ఈ యొక్క పర్యావరణాన్ని మనము కాపాడగలగాలి. సరే, ఎట్లా కాపాడగలగాలి? ఆమె పేడ్ లగానే చాయే, మనము ఎక్కువగా వచ్చేసి చెట్లని నాటాలి. పానీకి బచత్ కర్నీ చాహే, మనము నీటిని రక్షించుకోవాలి, నీటిని వృధా చేయకుండా రక్షించుకోవాలి. కచరే కా సహీ నిపటాన్ కర్నా చాహే, మనం వచ్చేసి ఉన్నటువంటి చెత్తను వచ్చేసి కరెక్ట్గా మనం వచ్చేసి వాటిని సరైనటువంటి పద్ధతిలో వచ్చేసి దాన్ని వాడాలి. సో వాడాలి అంటున్నాం కదా, దాంతో ఏం చేస్తామంటే వాటితో వచ్చేసి కరెంటు తయారు చేయవచ్చు. తర్వాత వచ్చేసి చెట్లకి ఎరువులు అనేటువంటిది కూడా మనము ఉపయోగించుకోవచ్చు. సరైనటువంటి పద్ధతిలో వాటిని ఉపయోగించాలి. और प्रदूषण फैलाने से बचाने चाहिए, మనం వచ్చేసి ఈ యొక్క సరైనటువంటి పద్ధతిలో వాటిని ఉపయోగించడం అనేటువంటిది చేయాలి అనేటువంటిది మనం చెప్పుకున్నాం అనమాట. తర్వాత पर्यावरण संरक्षण से हम अपने आने वाले पीढ़ियों के लिए एक सुरक्षित और सुंदर दुनिया छोड़ सकते हैं. మనం వచ్చేసి మనము పర్యావరణాన్ని సంరక్షించుకునే దానికోసంగా మనకు వచ్చేటువంటి కొత్త సమస్యలను మరియు సురక్షిత और सुंदर दुनिया छोड़ सकते हैं, మనం అందమైనటువంటి ప్రపంచాన్ని వదిలిపెట్టేస్తున్నాం అనమాట. ఎలాగ వాటిని కాపాడుకోవాలి? సర్కార్ और समाज दोनों को मिलकर इस दिशा में काम करना चाहिए. ఇది వచ్చేసి ప్రభుత్వం వరకే పనిచేసేది చాలదనమాట. మనుషులు కూడా, ప్రజలు కూడా వచ్చేసి దానితో పాటు ప్రభుత్వంతో పాటు పని చేయవలసి ఉంటుంది. అది అందరి యొక్క కర్తవ్యంగా మారింది. యది హమ్ పర్యావరణకి రక్ష నహీ కరేంగే, మన యొక్క వాతావరణాన్ని కానీ పర్యావరణాన్ని కానీ రక్షించుకోకపోతే తో ఆనే వాలే సమయమే జీవన్ కఠిన్ హో జాయేగా, మనకు వచ్చేటువంటి అనేకమైనటువంటి కఠినమైనటువంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇస్లే పర్యావరణ సంరక్షణ హమ్ సభీ కా కర్తవ్య హై, పర్యావరణాన్ని మనం అందరము కలిసికట్టుగా కృషిగా చేసినప్పుడే పర్యావరణాన్ని మనం కాపాడుకోగలుగుతాము అని మనకి ఇక్కడ అడుగుతున్నారు. పర్యావరణం మే క్యా క్యా షామిల్ హై, పర్యావరణం అంటే వేటి కిందకు వస్తుంది? హవా పానీ మిట్టి ఆది, గాలి నీరు, తర్వాత వచ్చేసి మట్టి, వాటి కిందకు వస్తుంది. పర్యావరణ ప్రదూషణ సే క్యా ప్రభావిత్ హోతా హై, వాతావరణం వలన ఏది ప్రభావితం అవుతారు, ఎవరు ప్రభావితం అవుతారు అంటే మనుష్య, వనస్పతి, జీవ్ అంటే ఏ వేటి మీద ఆధారపడి ఉంటుంది? మనుషులు, తర్వాత వచ్చేసి వృక్షాలు, తర్వాత వచ్చేసి జీవ జంతువులపైన ఆధారపడి ఉంటుంది. పర్యావరణ సంరక్షణ కా క్యా మతలబ్ హై, పర్యావరణాన్ని రక్షించడం అంటే మనకు అర్థం ఏంటి అంటే పర్యావరణకి రక్షాకరణ, మనల్ని ఆ యొక్క వాతావరణాన్ని రక్షించుకోవడమే మన యొక్క కర్తవ్యం అనమాట. పర్యావరణ సంరక్షణ కే లియే క్యా కర్నా చాహియే,
पर्यावरण संरक्षण के लिए क्या करना चाहिए? पर्यावरणाన్ని రక్షించుకోవాలంటే మనం ఏం చేయాలి? पर्यावरण संरक्षण से हम अपनी आने वाले पीढ़ियों के लिए एक सुरक्षित और सुंदर दुनिया छोड़ सकते हैं. మనం వచ్చేసి ఒక అందమైనటువంటి ఒక పర్యావరణాన్ని సంరక్షించడం కోసము మనము అనేకమైనటువంటి వచ్చేటువంటి అనేకమైనటువంటి కష్టాలను వచ్చేసి మనం ఏం చేయాలి అంటే దాన్ని అరికట్టి మనము ఒక మంచి అందమైనటువంటి ఒక సురక్షితమైనటువంటి అందమైనటువంటి ప్రపంచాన్ని మనం వచ్చేసి వాతావరణాన్ని పాడు చేసి మనం వచ్చేసి వాటిని వదిలిపెట్టేస్తూ ఉన్నామన్నమాట. పర్యావరణ సంరక్షణ క్యో ఆవశ్యక హై? పర్యావరణకి రక్ష నహీ కరేంగే తో ఎందుకని రక్షించాలి అని అడుగుతున్నారనమాట. పర్యావరణాన్ని పర్యావరణకి రక్ష నహీ కరేంగే తో మనం వచ్చేసి పర్యావరణాన్ని కానీ రక్షించకపోతే తో ఆనే వాళ్ళే సమయకి జీవన్ కఠిన్ హో జాయేగే, అంటే రాబోయే కాలంలో చాలా కఠినమైనటువంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇస్లియే పర్యావరణ సంరక్షణ హమ్ సభీ కా కర్తవ్య హై. అందువలన పర్యావరణాన్ని మనం వచ్చేసి కలిసికట్టుగా కృషి చేస్తూ దాన్ని కాపాడుకోవాలి.